ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ కులస్తులను బీసీలో చేర్చాలనే డిమాండ్లతో పల్లంట్ల వెంకటరామారావు చేపట్టిన పాదయాత్ర విజయనగరం చేరుకుంది. దాసన్నపేట్ల 4 రోడ్ల జంక్షన్ వద్ద తెలగ కులస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పులివేషాలతో ఊరేగింపు నిర్వహించారు. కోట జంక్షన్ మీదుగా 3 లాంతర్లు, గంట స్తంభం, కన్నికా పరమేశ్వరి, వెంకటలక్ష్మి, రైల్వే స్టేషన్, మయూరి జంక్షన్, జిల్లా కోర్టు, అరుణ జూటు మిల్లు మీదుగా వై జంక్షన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న తెలగలు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారన్నారు. ఈ సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. మనకు మధ్య జరుగుతున్నారు. ఎందుకంటే అక్కడ చేపల మొదలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా మనకు మద్దతు తెలుపుతున్నారు. అందువల్ల మనం అందరినీ కలుపుకుంటూ మన హక్కు నెరవేర్చే విధంగా ఉన్నత విద్యల్లో సంస్థల్లో సీట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. నమస్కారం, నా పేరు పల్లంట్ల వెంకటరామారావు పీవీఆర్. ఈరోజు ఉత్తరాంధ్రలో తెలగ కులం సంబంధించి 10 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్ అని చూస్తుంది తప్ప కానీ మా యొక్క హక్కులను నెరవేర్చే విధంగా ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. అందువలన మా యొక్క విద్యార్థులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక్క, ఎంత టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగం రాక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల వల్ల తల్లుల కడుపు కోత మరి దారుణంగా ఉంది. అందువలన మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. ఈరోజు గత నెల 28న ఇచ్చాపురం నుంచి సుమారు ఒక 10,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేసి మొదలెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తెలగాలు కూడా, జాతీయులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 10 లక్షల మంది ఉంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. కావున ఈ యొక్క యాత్ర ఈరోజు 16వ రోజు. అందువలన ఈ యాత్ర పాయకరపేట వరకు కూడా చేరుకుంటుంది. త్వరలో శ్రీకాకుళం జిల్లాను పూర్తి చేసుకొని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి సిటీకి రావడం జరిగింది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మేనిఫెస్టోలో పొందపరచవలసిందిగా సవ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత మమ్మల్ని బీసీ తీసేసి ఓసీలు వేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఎటువంటి భేషజాలకు తావకుండా మా యొక్క యాత్ర జరుగుతుంది శాంతియుతంగానే. అలాగే మీరు కూడా కంపల్సరీ స్పందించాలి. రాజకీయ పార్టీల అధిష్టాన నాయకులు కూడా దీనికి స్పందించాలి, సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోలు పెడతారో లేదా, ఎవరైతే మా మనోభావాలను గౌరవిస్తారో వాళ్ళని కూడా మేము గౌరవించుకోవడం జరుగుతుంది.